శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. మేషాది ద్వాదశ రాశులలో ద్వితీయ రాశి రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశిలో ఉంటాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉన్నది. అయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మొదటి 6 మాసాలు అంటే మార్చి నుంచి జూలై నెలాఖరు వరకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. జూలై నెలాఖరు నుంచి శనైశ్చరుడు వక్రించడం వలన ఆర్థిక ప్రయోజనాలు కొంచెం దెబ్బతిని ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఇబ్బందులు సూచిస్తూ ఉన్నాయి. అలానే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా రాజ్యపూజ్యం ఉండడం చేత వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో వీళ్ళకు గుర్తింపు రావటం, వ్యక్తిగతంగా వీరిని మెచ్చుకుంటాం, గుర్తింపు కలగటం, అలానే వృత్తి చేసే చోట కూడా తగినంత గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలానే రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా ఈ సంవత్సరం వీరి మీద ఉండటం వలన కొంత సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. అలానే తృతీయ స్థానంలో కర్కాటక రాశి యందు ఈ యొక్క గురుడు యొక్క ఉచ్చ సంచారం చేతన వీరికి మరింత అనుకూలమైనటువంటి ప్రభావాలు చూపిస్తూ వీరు ఇతరుల మీద ప్రభావవంతం చేసే విధంగా వీరి యొక్క మాట తీరు మారడానికి అవకాశం ఉంటుంది. అలానే వీరి యొక్క సలహాలు ఇతరుల యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేసేలాగును, వీరి యొక్క సలహాలు వారి యొక్క స్నేహితుల యొక్క లేదా వీరి ఎవరైతే వీరిని సలహాలు అడుగుతారో వారిని ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి దోహదపడేలాగా వీరి యొక్క సలహా సంప్రదింపులు ఉంటాయి. మరింత మెరుగైనటువంటి ఫలితాల కోసం ఈ సంవత్సరం వృషభ రాశి వారు శివారాధన మరియు హనుమాన్ చాలీసా పారాయణ వలన విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరం బుధవారం వీరికి విశేషంగా కలిసి వచ్చినటువంటి అవకాశం ఉన్నది. అలానే 6 అంకె అదృష్టమైనటువంటి సంఖ్యగా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఫలితాలను గమనించుకొని ఈ సంవత్సరం వృషభ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన చేస్తూ అలానే హనుమాన్ చాలీసాని పఠిస్తూ 6వ అంకెని గమనించుకుంటూ బుధవారం రోజున ముఖ్యమైనటువంటి పనులను సంకల్పం చేసుకొని మరిన్ని మెరుగైన ఫలితాలు పొందగలుగుతారని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.